గత ప్రభుత్వంతో ఆగిపోయిన పనులన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇటు అమరావతిలో జరిగే ప్రాజెక్టులు కావచ్చు, వివిధ సంస్థల నిర్మాణాలకు సంబంధించి కూడా అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన వీరు అన్నీ కూడా ఎక్కడెక్కడ టెండర్లు పిలుస్తున్నారు. వాళ్ళు యొక్క పనులు కూడా మొదలుపెట్టి చాలా ఉన్నాయి, అలాగే పూర్తవుతున్న ఉన్నాయి. కొన్ని అయితే మలి దశలో కూడా ఉన్న పరిస్థితి అయితే ఈ యొక్క మంత్రుల వెళ్ళాలి కూడా చూసుకున్నట్లయితే క్లియర్గా మనకి తెలుస్తుంది. దాదాపు కూడా కొన్ని అయితే అంటే మధ్య దశలో ఉన్నాయి అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది. సో ఈ పనులు చూసుకున్నట్లయితే అంటే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అయితే ఈ సంక్రాంతిలోపు పూర్తి చేసి అలాగే వారి యొక్క గృహ ప్రవేశాలు కూడా చేయాలి అని చెప్పేసి తలస్తున్నారు. సో అది ఎంతవరకు అవుతుందనేది కూడా చూడాలి. అలాగే ఇవి కూడా పూర్తి చేసే విధంగా అయితే రెయిన్బోర్డు కార్మికులు అయితే కష్టపడుతున్నారు. ఇవే కాదు, రాజధానిలో వివిధ ప్రాజెక్టుల అంశాలన్నిటికి కూడా చాలా పెద్ద ఎత్తున ఇటు వారి యొక్క సంస్థలకు సంబంధించి వారి కార్మికులు కావచ్చు వాళ్ళందరూ కూడా రెయిన్బోర్డులో కష్టపడుతున్నారు. మంత్రి కూడా ప్రతి ఒక్క సంస్థలకు సంబంధించి రివ్యూ అయితే ఆయనైతే చేస్తున్నారు. ఏపీసీఆర్డీఏ ఒక కేంద్ర కార్యాలయంలో అలాగే నేరుగా క్షేత్రస్థాయిలో అడుగు పెడుతూ అలాగే ఉన్నతాధికారులకు అంటే ఎక్కడెక్కడ ఏ సంస్థలో ఏ ప్రాజెక్టులు ఏం చేస్తున్నారు, అలాగే ఆ యొక్క దశ ఏ స్థితిలో ఉన్నాయి, ఆ యొక్క నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నాయి, అలాగే వారికి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, సూచనలు కావచ్చు అవన్నీ కూడా ఇస్తున్నారు.